వాస్తవానికి బెయిల్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేస్తే తను మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తున్న ఉద్దేశంతోనే బాల్కా సుమన్ ఈ 4 రోజులుగా తెలంగాణ భవన్లోనే తలదాచుకున్నారు. బయట ఎక్కడైనా స్టే చేస్తే ఆయన నివాసంలో ఉంటే ఖచ్చితంగా పోలీసులు ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ పసిగట్టిన బాల్కా సుమన్ న్యాయ నిపుణుల సలహా మేరకు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే లీగల్కి సంబంధించిన టీం ఉంటుందో వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ఆయన ఈ 4 రోజులుగా తెలంగాణ భవన్లోనే ఉంటూ వస్తున్నారు. సో ఇప్పుడు పోలీసులు ఈరోజు చాలా పట్టుదలగా బాల్కా సుమన్ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయాలనేది ఈరోజు ఉదయం నుంచి కూడా వాళ్ళ ప్రణాళికాబద్ధంగా తెలంగాణ భవన్ చుట్టూ పోలీసులు మోహరించి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే బాల్కా సుమన్ ఖచ్చితంగా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు కోర్టుకి ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నరేష్, మనం వెనక్కి చూస్తే గనక ఎప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతలకి కానీ లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంబంధించి ఏదన్నా ఇష్యూలో నోటీసులు ఇచ్చినా గానీ అరెస్ట్ చూపించినా గానీ ఇదంతా కాంగ్రెస్ టార్గెట్, కాంగ్రెస్ కుట్రపూరితమని ఆ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాల్కా సుమన్ కేసులో ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా చూస్తుంది? డిఫెన్స్ లో పడింది అనుకోవాలా? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా అగ్రనాయకత్వం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి నాయకులకు కొంతమంది నాయకులు నిత్యం తలనొప్పులు తీసుకొస్తున్నారు. అందులో బాల్కా సుమన్ కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, తాండూరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ అయ్యారు. సో ఈ నాయకులు కావచ్చు. ఆయన పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో చల్లపల్లి జైల్లో రిమాండ్లో ఉండి ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. పాడి కౌశిక్ రెడ్డి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్గా అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట కూడా ఆయన వ్యవహార శైలి మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పులు కూడా వస్తున్నాయి. ఆయన కంట్రోల్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం విఫలమవుతుంది. ఆయన చేష్టల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డిని కాస్త సైలెంట్ చేసింది బీఆర్ఎస్ నాయకత్వమే. ఆయన కేటీఆర్ ఆయనతో మాట్లాడి ఆయన్ని కాస్త సైలెంట్ చేశారన్న చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. అంటే అటు పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం, పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం పార్టీకి పెద్ద ఎత్తున తలనొప్పిగా మారి డిఫెన్స్లో పడింది. ఒక రకంగా ఆన్సర్ కూడా తిరిగి ప్రత్యర్థి పార్టీలకి కౌంటర్ కూడా ఇవ్వలేని పరిస్థితి. సో ఇదిలా ఉండగా బాల్కా సుమన్ పేల్చిన బాంబ్ చాలా పెద్దది. వాస్తవానికి ఆయన చేసిన కామెంట్స్ మిలిటెంట్ కార్యక్రమాలు చేయాలనేది ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం అలాంటి మాటలు ఎక్కడా కూడా చెల్లుబాటు కావు ఒక రాజకీయ నాయకుడిగా. వాస్తవానికి ఆయన ఒక నక్సలైటో లేకపోతే సంఘ విద్రోహ శక్తిగా ఉండి చేస్తే అది వేరే విషయం. కానీ ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఒకసారి ఎంపీగా పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహించారు, ఒకసారి అసెంబ్లీకి 5 సంవత్సరాలు అయిన ఎమ్మెల్యే కూడా పనిచేశారు. అలాంటి వ్యక్తి సింగరేణి భవన్ ఉద్దేశించి సింగరేణి కార్మికుల కోసం మాట్లాడే క్రమంలో, అంటే కార్మికుల పక్షాన మాట్లాడే క్రమంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, లేదంటే కార్మికుల పక్షాన పోరాటం చేయడం సమంజసం. వాస్తవానికి ప్రజాప్రతినిధిగా ఆయన బాధ్యత. కానీ అవన్నీ మార్చి అటు సింగరేణి భవన్ను తగలబెట్టాలి, రైలు పట్టాలను కోసివేయాలి, ఏదైతే తెలంగాణలో ప్రాంతంలో ఉన్న రైలు పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కట్ చేయాలనే విధంగా ఆయన మాట్లాడటం రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనేది పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. సో ఈ అన్ని కామెంట్స్ చూస్తే బీఆర్ఎస్ పార్టీకి చాలా తలనొప్పిగా మారినాయి. ఇప్పటికే వరుస ఓటములు కావచ్చు, ఏదైతే ఉప ఎన్నికల ఓటమి, అదేవిధంగా ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ నాయకులు చేస్తున్న దుందుడుకు చర్యలతో చేస్తున్న నాయకులు ఎవరైతే కొన్ని కీలకమైన ఇటు బాల్కా సుమన్ కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి, తాజాగా అప్పట్లో డ్రగ్స్ వ్యవహారం కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి లాంటి పోలీసుల మీద కూడా పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపిని ఉద్దేశించి కూడా ఆయన చేసిన కామెంట్స్ చాలా పెద్ద ఎత్తున దుమారం రేపాయి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చాయి, నష్టం చేకూర్చాయి. ఇవన్నీ కూడా మరొక ముందే బాల్కా సుమన్ మళ్ళీ ఇలా వ్యాఖ్యానించిన పార్టీ ఒక రకంగా డిఫెన్స్లో పడింది. వీళ్ళ ముగ్గురికి వ్యవహారంలో ఇలాంటి నాయకులు, వీళ్ళే కాకుండా ఇలాంటి నాయకుల వ్యవహారంలో ఇక నుంచి చాలా కఠినంగా ఉండాలి అనే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంది. ఇక చూడాలి. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కూడా బాల్కా సుమన్ అరెస్ట్ మీద అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఖచ్చితంగా దీని మీద స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బాల్కా సుమన్ కేటీఆర్కి చాలా ముఖ్యమైన నాయకుడు, కేటీఆర్తో విన్నంటే ఉంటాడు, కేటీఆర్కి ఒక రకంగా ఒక హ్యాండ్గా చెప్పొచ్చు. సో అలాంటి బాల్కా సుమన్ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కేటీఆర్ స్పందించే అవకాశం ఉంటుంది. చూడాలి కాసేపులోనే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఈ అరెస్ట్ మీద ఎలాంటి స్పందన ఇస్తుందో. రైట్, థ్యాంక్ యూ నరేష్.